హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ యువెంటస్ వరల్డ్. ఇట్స్ మై వరల్డ్. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్ అందరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇంకెవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మొదటిసారి చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అరటికాయ తెల్లగపిండి కూర ఎలా ఉండాలో చూద్దామండి. మా గార్డెన్లో ఉన్న అరటికాయలతో నేను చేశానండి. ఒక 3 అరటికాయలు తీసుకున్నాను. అరటికాయలో ఆనియన్స్ కట్ చేసి పీసెస్ కింద పెట్టుకున్నానండి. అలాగే ప్యాన్ తీసుకుని ప్యాన్లో గీ వేసుకున్నానండి. గీలో వేరుశనగ గుళ్ళు, పెసరపప్పు, సాయిపప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, తాలింపు దినుసులు అన్నీ వేసుకున్నాను. తర్వాత అల్లం కచ్చాపచ్చా దంచుకున్నానండి, వేయించుకున్నాను. గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేందుకు తర్వాత ఆనియన్స్ వేసుకుని వేయించుకున్నాను. ఈ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది, తప్పనిసరిగా ట్రై చేయండి. తర్వాత టర్మరిక్ పౌడర్ వేసానండి. బనానా కర్రీ చాలా బాగుంటుందండి. వెరైటీగా వండుకుంటే ఇంకా చాలా చాలా బాగుంటుంది, తప్పనిసరిగా ట్రై చేయండి. తర్వాత అరటికాయ పీసెస్, పచ్చి అరటికాయ పీసెస్ వేసుకున్నానండి. తర్వాత సాల్ట్ వేసుకున్నాను సరిపడా. ఇది మన చాలా చాలా మంచిదండి హెల్త్కి. తర్వాత మిర్చి వేసుకున్నానండి. కారం సరిపడా కారం వేగిపోయినాక మొత్తం సరిపడా కారం వేసుకొని కలుపుకున్నానండి. ఆ తర్వాత గరం మసాలా వేసుకొని తెల్లగపిండి వేసుకున్నానండి. ఇదంతా తెల్లగపిండి ఒక 5 స్పూన్స్ దాకా ఉంటుందండి. తెల్లగపిండి వేసుకున్నాను. మనం కూరలో వేసుకుంటాం చూసారా, ఆ తెల్లగపిండి అండి. చాలా బాగుంటుందండి ఈ తెల్లగపిండి. నరాల వణుకుతున్న వాళ్ళకి కానీ, నరాలు వీక్నెస్ ఉన్న వాళ్ళకి కానీ చాలా మంచిది ఈ తెల్లగపిండి. అలా కొంచెం పాలు పోసుకున్నానండి లైట్గా. ఈ తెల్లగపిండి మిక్స్ అంతా కూడా అరటికాయకి పట్టడానికి కొంచెం పాలు పోసుకుంటే తిక్కుగా ఉంటుందని. పొడి పొడిలాడుతూ ఉంటుంది కదండి తెల్లగపిండి, అందుకని పాలు పోసుకుంటే ఈ బ్యాటర్ మొత్తం కొంచెం గుజ్జు గుజ్జుగా ఉంటుందని అలా చేశానండి. చాలా మంచిదండి హెల్త్కి. ఐరన్ ఉంటుందండి ఇందులో, చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. ఆ తర్వాత గోధుమ పిండి తీసుకొని చపాతీలా చేసుకున్నానండి. చపాతీల పైన ఈ కర్రీ వేసుకొని కాల్చుకొని మనం రోల్ లాగా చేసుకొని కూడా మనము తినచ్చండి. చాలా బాగుంటుంది, తప్పనిసరిగా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.